ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఎస్సీ ఎస్టీ వర్కింగ్ నర్సింగ్ విద్యార్థులు నర్సులకు విశాఖలో శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన ట్రైనింగ్ సెంటర్ను ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి ప్రారంభించారు. జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు చేయాలనుకున్న విద్యార్థులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. మొదటి దశలో శిక్షణ తీసుకునేందుకు ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో 75 మందికి అవకాశం కల్పిస్తామని మంత్రి వీరాంజనేయ స్వామి చెప్పారు. ఆసక్తి చూపిన 29 మంది అభ్యర్థులకు 8 నెలల పాటు ఉచిత రెసిడెన్షియల్ శిక్షణకు ఏర్పాట్లు చేసినట్టు మంత్రి చెప్పారు. నర్సింగ్ స్టూడెంట్స్కి జర్మనీ లాంగ్వేజ్లో 7 to 8 months ట్రైనింగ్ ఇచ్చి ఇది వారిని జర్మనీలో ఉద్యోగ అవకాశాలకు అందించే విధంగా మేము ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టాం. మన 16వ తేదీ గుంటూరులో స్టార్ట్ చేయడం జరిగింది. ఇది 2వ సెంటర్ విశాఖపట్నంలో స్టార్ట్ చేస్తున్నాం. త్వరలోనే 3వ సెంటర్ తిరుపతిలో కూడా స్టార్ట్ చేయబోతున్నాం. ఎస్సీ కార్పొరేషన్ అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ నిధుల నుంచి మీట్ అవుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఈ కోర్సుకి సంబంధించిన ట్రైనింగ్ వాటికి సహకారం అందిస్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ముందు తీసుకెళ్తున్నాం. ఇందులో భాగంగానే ఈ విద్యార్థులకి జర్మనీ లాంగ్వేజ్ నేర్పించి వాళ్ళకి ఫ్లైట్ టికెట్స్ వరకు కూడా వీసా కూడా ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. దీనికి మన మంచి స్పందన ఉంది. నిర్మల్ జిల్లా అభివృద్ధికి